హాయ్ అండి, ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ పారన్ కోడితోటి కర్రీ చూద్దామండి. మనం రెగ్యులర్గా తినే బాయిలర్ కోడి కన్నా ఈ పారన్ కోడి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా త్వరగా స్టార్ట్ చేసేద్దాం. ముందు చికెన్ నీట్గా కడుక్కోవాలి. ఈ చికెన్లో గుడ్లు ఉన్నాయి కదా, తీసి పక్కన పెట్టేసుకుందాం. కర్రీ అంతా అయిన తర్వాత లాస్ట్ని వేసుకుందాం. ముందుగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయ 7-8 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ కర్రీలోకి ఉల్లిపాయలు ఎక్కువ వేయకండి, గ్రేవీ ఎక్కువ వస్తుందని చెప్పి చాలామంది ఉల్లిపాయలు ఎక్కువ వేసేస్తూ ఉంటారు. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. తక్కువ ఉల్లిపాయలు వేసుకుని ఎక్కువ గ్రేవీ వచ్చేలాగా చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ చికెన్లో ఆయిల్ కూడా కొంచెం తక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే చికెన్లో మనకి స్కిన్ ఉంటుంది కాబట్టి ఆయిల్ అంతా మనకి వస్తుంది. అందుకని మనం రెగ్యులర్గా వాడే ఆయిల్ కన్నా చాలా తక్కువగా వేసుకోవాలి ఆయిల్. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. మెత్తగా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ ఫ్రెష్గా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీకి. ఇదే కాదండి, నాన్ వెజ్ ఏదైనా కూడా మనకి ఫ్రెష్గా రుబ్బుకొని అల్లం పేస్ట్ అయితేనే బాగుంటుంది. అంతా బాగా కలుపుకుందాం. ఈ చికెన్లోని వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం. ఆయిల్ అంతా పైకి వస్తుంది చూడండి. ఆయిల్ అంతా మనకి ఎలా పైకి వచ్చిందో. ఇప్పుడు కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ బాగా ఘాటైన కారం వేసుకుందాం. చికెన్ కర్రీలోకి కారం అన్నది ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. కారం వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందామండి, లేదా కూర అన్నది అడుగడుతుంది. మనం ఈ కర్రీలో ఎక్కడ సాల్ట్ అన్నది వేయలేదు చూసారా. ఉప్పు వేస్తే మనకి ముక్క ఉడకదు. అందుకే కర్రీ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ వేసుకోవాలి ఉప్పు. వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుందాం. అంతా ఉడికిపోయిన తర్వాత పేస్ట్ వేసుకోవాలి. చూడండి, కర్రీ అంతా ఉడికింది మనకి. ఇప్పుడు మెత్తగా రుబ్బుకున్న గసగసాలు నువ్వుల పేస్ట్ వేసుకుంటున్నాను. తర్వాత ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా పొడి వేసుకుంటే మనకి గ్రేవీ చాలా బాగా వస్తుంది. ఉల్లిపాయలు తక్కువ వేసుకుని ఇలా గ్రేవీ వచ్చేలాగా వేసుకోవచ్చు మనం. ఇలా నువ్వుల పేస్ట్ వేసిన తర్వాత కర్రీ తెల్లగా వచ్చేస్తుంది. కాస్త ఉడికిన తర్వాత మనకి రెడ్ కలర్లోకి వచ్చేస్తుందండి ఆయిల్ అంతా పైకి వచ్చేటప్పటికి. చూడండి, ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చేసిందో. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత కర్రీని ఇంకా ఉడకనివ్వాలి. ఇప్పుడు ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు అన్నీ కలిపి పొడి మసాలా చేసుకుని పొడిని వేసుకోవాలి. పెట్టుకుని కాసేపు ఉడకనిద్దాం. ఇప్పుడు గుడ్లు వేసుకుందామండి. అంతేనండి, గుడ్లు వేసుకొని కాసేపు ఉడకనిస్తే మన కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేసి. వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే ఈ శీతాకాలం టేస్ట్ చాలా బాగుంటుందండి. మరిన్ని మా మచిలీపట్నం వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్